దేవుడి వెండి ఆభరణాలు మాయం చేశారు. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. నంద్యాల జిల్లా చాగల్లమర్రి మండలం మద్దూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్వామివారి వెండి ఆభరణాలు దాతలు సమర్పించారు. ఇప్పుడు వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. ఆలయం వద్దకు చేరుకుని ఈవో జయచంద్రారెడ్డి పరిశీలించారు. గత ఈవో తనకు ఛార్జ్ ఇవ్వలేదని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్టుగా తెలిపారు. వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ప్రతి ఏడాది వైకుంఠ ఈవో ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో ఆధ్వర్యంలోనే నడిచేటువంటి ఆలయంలో ఆ బంగారు దేవుని ఆభరణాలు అపహరించారన్న ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దాని మీద విచారణ జరుగుతూ ఉన్న ఎటువంటి పురోగతి లేని పరిస్థితి. అయితే తాజాగా నిన్న వైకుంఠ ఏకాదశి రోజున ఏదైతే చాగల్మర్రి మండలం మద్దూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించినట్టువి, అలాగే ఆలయానికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆభరణాల విషయంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షం అవడంతో ఒకసారిగా కూడా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాల స్థానంలో నకిలీవి ఉంచి అసలు ఆభరణాలను కొట్టేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ఎవరు కారణం అన్న విషయంలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాని విషయం. నిన్న వైకుంఠ ఏకాదశి ముగిసిన తర్వాత స్వామివారి ఆభరణాలను తిరిగి భద్రపరిచే సమయంలో ఆలయ అర్చకుడు ఈ యొక్క అంశాన్ని గుర్తించినట్లుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఈవో జయచంద్రారెడ్డి కూడా మొత్తం విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ యొక్క ఆలయాలకు ఈవోగా వచ్చినటువంటి జయచంద్రారెడ్డి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈవో తనకు ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి ఛార్జ్ ఇవ్వలేదు, తాను యాక్టింగ్ చేస్తున్నానే తప్ప పూర్తి వివరాలు నాకు ఇంకా అతను ఛార్జ్ ఇవ్వని కారణంగా పూర్తి వివరాలు నేను చెప్పలేను అంటూ అతను కూడా దాటవేసే పరిస్థితి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అలసత్వం కారణంగానే యొక్క ఆభరణాలన్నీ కూడా మాయమవుతున్నాయి. దేవునికే పంగనామాలు పెట్టే కిలాడీలో యొక్క దేవాదాయ శాఖలో ఉన్నట్లుగా మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తామని చెప్తున్నారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.